వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు. ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎక్కువ మంది స్టూడెంట్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంత సమయం ఉంటుంది, ఇలా ఆలోచిస్తూ కూర్చుంటారే కానీ సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేయరు. అది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అండి. అందుకని నోటిఫికేషన్ కోసం చూసేవాళ్ళు ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తారు. అదే ప్రిపరేషన్ చేసేవాళ్ళు సక్సెస్ని సాధించగలుగుతారు. ఈ వాక్యాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి మీరు. మీకు ఏ అండ్ మ్యాక్సిమం తక్కువ పర్సన్స్ ఉంటారు, ఏ లాగా. ఎక్కువ మంది బి అండ్ సి పర్సన్స్ లాగా ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, నోటిఫికేషన్ రావాలని ఫైట్ చేస్తారు, ఎజిటేషన్ చేస్తారు. వీళ్ళ చాటున ఈ ఏ అనే పర్సన్ ఏం చేస్తాడో తెలుసా, కూల్గా మనసులో అనుకుంటాడు అంతే, నోటిఫికేషన్ వస్తుంది, ఎవరు ఎన్ని చేసినా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది, వాళ్ళు వెళ్తూ ఉంటారు ఒక పక్క, నేను సిలబస్ని కంప్లీట్ చేయాలి అనుకుంటాడు కూల్గా. వీళ్ళు నోటిఫికేషన్ రావాలని ఫైట్ చేసి నోటిఫికేషన్ వస్తుంది, వచ్చే వరకు కూడా అసలు చదవరు వీళ్ళు. నోటిఫికేషన్ వచ్చే వరకు చదవరు. కానీ ఇతను ఏం చేస్తాడు, నోటిఫికేషన్ రావాలని మనసులో అనుకుంటాడు, వచ్చిన తర్వాత రాకముందే జాగ్రత్త పడతాడు అనమాట ఇతను. కానీ ఇతను వచ్చే వరకు చదవడు, ఇతను రాకముందే జాగ్రత్త పడతాడు, వచ్చేసరికి సిద్ధంగా ఉంటాడు ఏ అనే పర్సన్. కానీ బి అండ్ సి పర్సన్స్ ఏం చేస్తారో తెలుసా, వచ్చే వరకు చదవరు, నోటిఫికేషన్ వచ్చాక తక్కువ సమయం ఉందంటాడు ఇప్పుడు ఇంకా. మళ్ళీ ఏం చేస్తాడో చదవకుండా పరీక్ష వాయిదా వేయాలంటాడు. అలా కాలయాపంతోనే ఒక ఎగ్జామ్ అయిపోతుంది, ఇంకో నోటిఫికేషన్ అయిపోతుంది, ఇంకో నోటిఫికేషన్ అయిపోతుంది. దీన్ని కామ్గా కూల్గా అబ్జర్వ్ చేస్తున్నటువంటి సిన్సియర్ యాస్పిరెంట్ ఎవరైతే ఉన్నాడో అతను ఏమనుకుంటాడంటే, నోటిఫికేషన్ వచ్చినాయి, ఎన్ని పోస్టులైనా రాని, నేను సిలబస్ కంప్లీట్ చేసి ఉంచి నా ప్రయత్నాన్ని నేను ఇస్తా, దాంట్లో నాకు ఒక పోస్ట్ రావాలి అనుకుంటాడు అనమాట ఇతను. ఇతను చాప కింద నీరులాగా వెళ్తూ ఉంటాడు. మీరు ఇతనిలాగా ఉండాలి. అందరిలాగా కాకుండా కొందరిలో ఒకరిలాగా ఉంటేనే ఈ ఎగ్జామ్ని సాధించగలుగుతారు. ఇప్పుడు మీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రిలిమినరీ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు, అది ఇప్పుడే జరుగుతుంది, అది ఎప్పుడో జరుగుతుంది, ఇవన్నీ కాదు. ముందు సిలబస్ కంప్లీట్ చేయండి ఫాస్ట్గా. ముందు ప్రిలిమినరీ సిలబస్ ఎప్పుడైనా కానివ్వండి, ప్రిలిమ్స్ మెయిన్స్లో మనకి నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ దగ్గరగా లేదు అని అనుకున్నప్పుడు మెయిన్స్ చదవాలి. నోటిఫికేషన్ దగ్గరలో ఉంటుంది అని అనుకున్నప్పుడు ప్రిలిమినరీనే చదవాలి, ఎందుకంటే సేఫ్ పాయింట్లోకి వెళ్ళాలి కాబట్టి. యూపీఎస్సీలో మనం ఏం చేస్తామంటే రివర్స్, మెయిన్స్ చదువుతాం, తర్వాత ప్రిలిమినరీ చదువుతాం. దానికి కారణం ఏంటి, ముందుగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. కానీ ఇక్కడ నోటిఫికేషన్ దగ్గరకు వచ్చేసింది, మీరు ప్రిలిమ్స్ చదవకుండా మెయిన్స్ చదివితే ఉపయోగం లేదు కదా. వన్స్ ప్రిలిమినరీ చదివిన తర్వాత నోటిఫికేషన్కి గ్యాప్లో మెయిన్స్ చదువుకొని మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్ వచ్చాక చదువుకున్నారనుకోండి, అది మీ కాన్ఫిడెన్స్ని పెంచుతుంది అనమాట. సో ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టుగా ప్రిలిమ్స్ చదవాలా, మెయిన్స్ చదవాలనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అయితే నోటిఫికేషన్ వచ్చాక చదువుదాం అనుకుంటే ఏమవుతుంది, నోటిఫికేషన్ రాకముందే జాగ్రత్తలు పడే వాళ్ళు ఎలా చదువుతారు? సో ఇది యూపీఎస్సీ అంత డెప్త్ ఇస్తున్నారండి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అనేది రీసెంట్ టాపిక్స్తో ముడిపడి ఉంటుంది. ఎవ్వరూ కూడా కరెంట్ అఫైర్స్ ఇవ్వట్లేదండి, కానీ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ అనేది గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్ అండి, ఇట్ ఈజ్ ఏ హోల్ సబ్జెక్ట్. అన్నిటికీ ముడిపడి ఉన్నటువంటి సబ్జెక్ట్. కరెంట్ అఫైర్స్లో నుంచే మ్యాక్సిమం మార్క్స్ వస్తాయి, అది గమనించాలి. ఆస్పిరెంట్స్ లక్షల్లో ఉంటారు. సో వేలల్లో సిన్సియర్ క్యాండిడేట్స్ వేలల్లో ఉంటారు. వేలల్లో మీరు కన్సిస్టెన్సీగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంకా తక్కువగా ఉంటారు. ఆ కేటగిరీలోకి మీరు వెళ్ళాలి. సో ఒకవేళ నోటిఫికేషన్ తర్వాత చూసుకుందాంలే, ముందు అసలు నోటిఫికేషన్ రాని, దాని తర్వాత డిస్ట్రిక్ట్స్ని బట్టి, జోన్లను బట్టి ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని చదువుదాం, లేకపోతే వేస్ట్ అవుద్ది అని అనుకుంటుంటారు మేధావులు. వాళ్ళకి సమయం సరిపోదు, రివిజన్కి టైం సరిపోదు, నెగిటివ్ మార్కింగ్ స్ట్రాటజీ తెలియదు, దానివల్ల ఎక్కువ మార్క్స్ మిస్ అవుతారు. సిలబస్ చూసి అప్పుడు ప్యానిక్ అవుతాడు, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గెస్ వర్క్ చేస్తాడు, ఆటోమేటిక్గా నెగిటివ్ మార్కింగ్ ఎక్కువ పెడతాడు, కట్ ఆఫ్ రీచ్ అవ్వలేడు, ఫెయిల్ అయిపోతాడు. కానీ ఎర్లీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కాన్సెప్ట్ క్లారిటీగా ఉంటుంది, మల్టిపుల్ రివిజన్ చేసుకోవచ్చు, మార్క్ టెస్టులు రాయడానికి టైం ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ బూస్ట్ అవుతాయి. రైట్ టైమింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత చదువుతున్నారని కాదు, రైట్ టైంలో దీన్ని స్టార్ట్ చేశారా, రైట్ టైంలో కంప్లీట్ చేశారా, రైట్ టైంలో రివిజన్ చేశారా. అట్లీస్ట్ 3 స్టేజెస్లో మీరు సిలబస్ కంప్లీట్ చేయటం ఒక ఫేజ్ అయితే,
ఒక 2 సార్లు రివిజన్ చేయటం ఇంకొకటి ఫేజ్ అనమాట. ఇలా కనుక ఎవరైతే చేస్తారో వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అందుకనే నోటిఫికేషన్ వచ్చిన దాకా వెయిట్ చేసి అప్పుడు చదువుదామని అనుకునే వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, ఎగ్జామ్ ఎప్పుడైనా జరగనివ్వండి, ఎప్పుడైనా అయిపోనివ్వండి, మీ ముందున్న స్ట్రాటజీ ఏంటి, మీ ముందు సిలబస్ ఉంది, ఆ సిలబస్ని కంప్లీట్ చేయాలి. ముందు ప్రిలిమ్స్ కంప్లీట్ చేయండి, టైం ఉంటే మెయిన్స్ కంప్లీట్ చేయండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమినరీని పట్టుకోండి, ఎగ్జామ్ అయిపోయిన దాకా ప్రిలిమ్స్ అవ్వండి, ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ చదవండి, క్లారిటీగా వెళ్ళండి మీరు. ఓకేనండి. సో ఇది ఈ వీడియో యొక్క సారాంశం. ముఖ్యమైన సారాంశం ఏంటంటే, నోటిఫికేషన్ కోసం చూసే వాళ్ళు అటెంప్ట్ చేస్తారు, ముందుగానే అర్థం చేసుకున్న వాళ్ళు, ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు, నా ఎఫర్ట్ ఇస్తా అనుకున్న వాళ్ళు సక్సెస్ అవుతారు. ఓకేనండి. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట నేను. ఓకే, నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే, ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరు ఏదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్సుని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2 సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది, దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే, పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్ని ప్రెస్ చేశాను. సో గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజుని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజు పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటిఎం, ఫోన్పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వ్యాలెట్స్, సో ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు, పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా కానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే, ఇలా వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్ని క్లిక్ చేస్తారు. సింపుల్గా మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో, సో దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే, ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ని ఎంటర్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సింపుల్గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్సుని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్ని కొడితే ఇక్కడ డాష్ బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరు ఇంకా. సో ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో మళ్ళీ కావాలనుకుంటే సింపుల్గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్విఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్కి కాల్ చేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు